రాఘవ లారెన్స్ హీరోగా అలాగే దర్శకుడిగా మారి తీసిన మూవీ కాంచన సిరీస్ కి సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు అద్భుతమైన విజయాలనే సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా కాంచన 4 ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 40% పైగా కాంచన 4 చిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోని చిత్రం టీజర్ ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ ఈసారి కామెడీతో పాటు హర్రర్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో కాంచన 4 ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటా పాత్ర అంటే కాంచన 4 లో పూజా హెగ్డే ఒక మూగ మరియు చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నారట. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందడం ఖాయమని చిత్ర వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో పూజ నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. రాఘవ లారెన్స్ దర్శకత్వాన్ని వహించి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ వేగంగా జరుగుతుంది. గోల్డ్ మైన్ ఫిలిమ్స్ నిర్మించిన కాంచన 4 లో నోరా ఫతేహి కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. పూజా హెగ్డే ఆకట్టుకునే చిత్రాల శ్రేణితో ఆమె పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు అని స్పష్టమవుతుంది. కాంచన 2 అలాగే కాంచన 3 చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. దాంతో కాంచన 4 ను అంతకు మించిన స్థాయిలో తీస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ చిత్రం కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించారంట. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్ లో చూపించినంత భారీ స్థాయిలో హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇక కామెడీ కూడా అధికంగా ఉండేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. రాఘవ లారెన్స్, పూజా హెగ్డే ఈ చిత్రంలో దయ్యాలుగా కనిపిస్తారని సమాచారం. వీరిద్దరి హర్రర్ ఎలిమెంట్స్ భయంకరంగా ఉంటాయని, ఇది సిరీస్ లో ఇప్పటి వరకు రానంత భయంకరమైన విజువల్స్ తో కాంచన 4 ఉంటుందని ఫిలిం వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియా మార్కెట్ బాలీవుడ్ లో భారీ స్థాయిలో పెరిగింది కాబట్టి కాంచన 4 అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలోని ఈ చిత్రం నుండి టీజర్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. మరి కాంచన 4 ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందని చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.